ఒక ఎలుగుబంటి ఉందంట. అది బలమైన ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి అది దారిన అలా పోతున్నప్పుడు అది చాలా ఆకలితో తిరుగుతుండగా సరిగ్గా దానికి ఆకలేస్తున్న సమయానికి ఒక చెట్టుకు దగ్గర వెళుతున్నప్పుడు ఒక తేనెటీగ దాని ముక్కు మీద కుట్టిందంట. ముక్కు మీద కుట్టినంటే దానికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే ఆ తేనెటీగ తన ముక్కు మీద కుట్టిందని మొత్తం అంతా ఇది వెళ్ళి ఆ తేనె పొట్టు మీద కొట్టిందంట. కొడితే ఏమైందట, ఒక ఈగ కుడితే పోయితే వదిలేసే దాన్ని ఆ ఈగల పుట్టన కొడితే మొత్తం ఈగలన్నీ కలిసి బలవంతుడైన ఈ ఎలుగుబంటి మీద దాడి చేస్తే పరిగెట్టి ఆ ఈగలు అటు ముసురుతూ తట్టుకోలేక అలాగే ఇలా పరిగెట్టి ఒక లోయలో పడి చచ్చిపోయిందట. మీకు విషయం చెప్పనా, ఒక ఈగ కుట్టినప్పుడు అక్కడే వదిలేస్తే ఎలుగుబంటి చచ్చిపోదునా? మనకేం అర్థమవుతుంది? దారంటూ పోతున్నప్పుడు కందిరెగ్గాలు 70 మాటలు అంటారు. అయినా పట్టించుకుంటావా? దారంటూ పోయే కందిరెగ్గాలు 70 మాటలు అంటారు. అవన్నీ పట్టించుకుంటావా? నీతి ఏంటో తెలుసా? ఆ కథలో నీతి ఏంటంటే, అసలు ఆ రోజు ఆ ఎలుగుబంటి కోప్పడకపోతే, ఆ పుట్టను కొట్టకపోతే, ఇన్ని ఈగల దాడి చేయకపోతే ఆ గోతులో పడి చచ్చిపోదు. ఈ గోతులో పడకుండా ఉండాలంటే ఆ ఒక్క ఈగకే స్పందించకపోతే బాగున్ను. ఇక్కడ బలవంతుడు ఎవరో తెలుసా? దావీదు. ఇక్కడ కందిరేగ ఎవడో తెలుసా? నాబాలు. ఈ నాబాలు చేసే పని అంటే ఆడు వాగుతున్నాడు. ఈ ఒక్క వాగుడికి స్పందిస్తే ఏమవుద్ది? దావీదే కాదు, నీకు కూడా నాకు కూడా మనందరికీ నేర్చుకోవాల్సింది. రకరకాల మంది వాగుతారు. వీడియో పెడితే వీడియో కింద కామెంట్లు పెడతారు, ఫోటో పెడితే ఫోటో కింద కామెంట్లు పెడతారు. మీరు ఫంక్షన్ చేసుకుంటే మీ ఫంక్షన్ మీద కామెంట్లు చేస్తారు, మీ డ్రెస్ మీద కామెంట్ చేస్తారు. మీరు నిలబడి స్పందించారో విషయం పెద్దది అవుద్ది. ఏమీ స్పందించకుండా వదిలేశారో ఆ ఏగ అలాగలా తిరిగి అలా పోద్ది. అదో పెంటే కది, దానికి నువ్వు సమాధానం ఇస్తావా? దారండి పోయే ప్రతి ఏకే సమాధానం ఇస్తావా అని అడుగుతున్నాను. కొడితే చచ్చిపోయే దానికి కూడా నువ్వు ఆన్సర్ చేస్తావా? మన స్థాయి ఏంటి గుర్తుపెట్టుకోండి. మనం దేనికి స్పందించాలో దానికే ఉందాగా స్పందించాలి. ప్రతి దానికి స్పందిస్తే ఆడు తగ్గిపోడు, మనం తగ్గిపోతాం. ఆడేమవుతాడు చెప్పండి? ఆడు ఎక్కువైపోతాడు. అంటే ఇండైరెక్ట్గా గొప్ప చేసేది ఎవరో తెలుసా? నువ్వే గొప్ప చేస్తావు. చాలామంది మన మీద యాంటీ వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోస్ పెట్టినప్పుడు మీరు స్పందించండి అంటే ఎందుకు స్పందించాలి? మాకేమో నియోజకవర్గంలో ఓట్లు